డిఏవి స్కూల్ ఘటన మరవక ముందే అలాంటి ఉదంతమే మరొక చోట చోటు చేసుకుంది. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. జేజే నగర్లోని గ్రేస్ అనాథాశ్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న గ్రేస్ అనాథాశ్రమానికి చెందిన 4 బాలికలు కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన వారిలో ఒక అమ్మాయి మేజర్ కాగా మిగిలిన 3 మైనర్లు. కంప్లైంట్ ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సేమ్ కంప్లైంట్ మీద అప్పుడు ఎస్సీ కేసు అయింది అమ్మాయి కంప్లైంట్. అది కూడా దర్యాప్తులో భాగంగా అమ్మాయిని మళ్ళీ నిమ్మలేడగా ఉంటే అక్కడ సత్ప్రవర్తన. వారిలో 2 బాలికలు సికింద్రాబాద్లో దొరకగా 2 రోజుల తర్వాత మరో 2 సంగారెడ్డిలోని తమ బంధువుల ఇంట్లో దొరికారు. వారందరినీ కౌన్సిలింగ్ కోసం సఖీ సెంటర్కు తరలించగా అఘాయిత్యం ఘటన బయటపడింది. సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ సందర్భంగా గ్రేస్ అనాథాశ్రమంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న మురళి లైంగికంగా వేధించినట్లు ఓ బాలిక తెలిపింది. ఆ కారణంగానే అక్కడ ఉండటం ఇష్టం లేక తప్పించుకొని పోయినట్లు వివరించింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు నిందితుడు మురళిపై ఫోక్సో SC/ST అట్రాసిటీ కేసు, గ్రేస్ అనాథాశ్రమ నిర్వాహకుడు విక్టర్, అతని భార్య భవానిపై జువైనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి రిమాండ్కు తరలించినట్లు నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి తెలిపారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. డివిఎం స్కూల్ ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగు చూసింది. మరొక విషాదం చోటు చేసుకుంది అని చెప్పుకోవాలి. ఒక అనాథాశ్రమానికి సంబంధించి 4 బాలికలు అనాథాశ్రమం నుంచి బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళని వారికి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు నేరెడ్మెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే మిస్సింగ్ కేసు నమోదైనంత వెంటనే ఇటు పోలీసులు దానికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఈ 4 బాలికలు కూడా ఒక అనాథాశ్రమం చెందిన వాళ్ళుగా గుర్తించారు. అయితే వాళ్ళని వెతికేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు 2 బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రాంతంలో, అదేవిధంగా మరొక 2 బాలికలు సంగారెడ్డిలోని వాళ్ళ బంధువుల ఇంట్లో దొరకడము, దాని తర్వాత వారికి సంబంధించినటువంటి వాళ్ళ 4గురిని కూడా సఖీ సెంటర్ కి తీసుకెళ్లడం జరిగింది. సఖీ సెంటర్ లో వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండగా అందులో ఒక బాలిక అసలు ఏం జరిగింది, మీరు అందులో నుంచి ఎందుకు వెళ్ళారు అన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఒక బాలిక నిజం బయట పెట్టింది. ఆలస్యమైన వెలుగులోకి వచ్చినటువంటి ఘటనకు సంబంధించి అందులో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వారికి సంబంధించి వారిను అరేంజ్మెంట్ చేస్తున్నాడంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడ్డాయి. అయితే అరేంజ్మెంట్ ఎవరు చేస్తున్నారు, లైంగిక వేధింపులకు మురళి అనేటువంటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి విషయం తెలుసుకోవడం వెంటనే మురళిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఈ అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నారో వారికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరిని కూడా విక్రమ్, అతని భార్య అయినటువంటి భవానీపై కూడా జూనియర్ సెక్షన్ కింద కేసు నమోదు అయితే చేయడం జరిగింది. అయితే బాలికలకు సంబంధించి అందులో ఒకరు మేజర్ గా మిగతా 3 కూడా మైనర్లుగా పోలీసు అయితే గుర్తించడం జరిగింది. 4 మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే వీరికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీరికి సంబంధించి రిమాండ్కి అయితే తరలించారు. నేరెడ్మెట్ల సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి చెప్తున్న సమాచారం పేరకు మాత్రం ఈ 4గురికి సంబంధించి లైంగిక వేధింపులకు మురళి అనేటువంటి వ్యక్తి పాల్పడుతున్న నేపథ్యంలోనే అందులో ఉన్నటువంటి బాలికలకు సంబంధించి బాలికలపై లైంగికంగా దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే వారికి సంబంధించి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో ఇటు ఏదైతే అనాథాశ్రమం నడిపిస్తున్నటువంటి నిర్వాహకులతో పాటుగా అందులో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి మురళిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాటిని రిమాండ్ అయితే తరలించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మదర్ ఉంటారు కాబట్టి దగ్గరలో ఇక్కడ పెట్టడం జరిగింది, సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నౌ షీఈ్ మేజర్ 18 years, అప్పుడు మైనర్. ఇది సీజింగ్ అంతా కూడా వాళ్ళు CWC వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళంతా 30 members వాళ్ళందరూ కూడా డిఫరెంట్ గవర్నమెంట్ హోమ్స్ కి వాళ్ళను పంపించడం జరిగినది. అట్ ద సేమ్ టైమ్ దీని రికగ్నైజేషన్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసే పనిలో ఉన్నారని నాకు మార్నింగే తెలిసింది. మధురానగర్ ఉంటారు వీళ్ళ పేరెంట్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మన సింబోలి అడ్డ గవర్నమెంట్ హోమ్ పంపించారు. తర్వాత మళ్ళా ఒకసారి 2021లో కూడా ఒకటి సేమ్ కంప్లైంట్ మీద అప్పుడు SC/ST కేసు అయింది అమ్మాయి.